రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రులు. తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా సర్కార్ కృషి చేస్తోందన్నారు మంత్రులు. అన్ని రంగాల్లో ప్రజలకు న్యాయం దక్కాలని కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడారని, పవర్ కోసం కాదని అన్నారు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ. ఖిలా వరంగల్లో సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. హిందూ ముస్లింలను నిజాం రెండు కళ్లుగా చూశారని, కేసీఆర్ ఆ రెండు కళ్లని ఒకే దృష్టితో చూస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలు సురేఖ, వినయ్ భాస్కర్, కలెక్టర్ ఆమ్రపాలి పాల్గొన్నారు. న్యాయం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఫామ్ చేశారు. నాతో అవసరం లేదు, పవర్ కోసం ఫామ్ చేయలేదు. తప్పకుండా పబ్లిక్ అన్యాయం ఎక్కడైతే న్యాయం కావాలంటే తప్పకుండా మా తెలంగాణ మన స్టేట్ ఆల్రెడీ ఉంది. ముస్లిం కోసమే మా సీఎం గారు చాలా మంచి మంచి షాదీ ముబారక్ ఉంది. చాలా మనకు బడ్జెట్ 12,000 కోట్ల బడ్జెట్ ఉంది. ఇస్లాంకు 2 కళ్ళు ఉంది, అందరికీ 2, హిందూ ముస్లింకు మా సీఎం గారు 2 కళ్ళు ఒకటి నజర్లా చేస్తున్నారు. అందరికీ सब एक ही सेना बल के देखते हमारे सीएम साहब. రాష్ట్రంలోని 150,000 మంది విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ ఈ రోజు ప్రారంభిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. కామారెడ్డి జిల్లా జంగంపల్లి కస్తూరిబా బాలికల విద్యాలయాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. 200 మందికి దుప్పట్లు పంచారు. బిక్కనూరులోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో 12 కోట్లతో హాస్టల్ భవనాల నిర్మాణాలని ప్రారంభించారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ పటేల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాల్గొన్నారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఎక్కువగా ఉన్నారు. ఈ తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాల బిడ్డలందరికీ కూడా నాణ్యమైన విద్య అందించాలనే ఆలోచనలో భాగంగా ఈ రోజు 2016-17 విద్యా సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో 254 నూతన గురుకుల పాఠశాలలు మనం మంజూరు చేసుకున్నాం. అంతేకాకుండా 2017-18 అంటే వచ్చే విద్యా సంవత్సరానికి మళ్లీ ఒక 210 గురుకుల పాఠశాలలు మంజూరు చేసుకోబోతున్నాం. ప్రతి ఎకరానికి నీళ్లందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుంటే ప్రాజెక్టులకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం సింగన్నగూడలో పాఠశాల అదనపు తరగతి గదులను, తునిక బొల్లారంలో గోదాంను, బ్రిడ్జిను మంత్రి ప్రారంభించారు. పల్లెల నుంచి కూలి పనుల కోసం నగరాలకు వలస వెళ్లిన వారు నోట్ల రద్దుతో అక్కడ పనులు లేక తిరిగి వస్తున్నారని, ప్రాజెక్టులు పూర్తయితే వారందరికీ ఉపాధి దొరుకుతుందని అన్నారు. ప్రాజెక్ట్ కట్టకుండా అడ్డం పడుతుంది. చెరువులకు నీళ్లు రావాలంటే కాలువ రావాలా వద్దా? గాలి అయితే రావు కదా ఆకాశంలో నీళ్లు. ఆ కాలువ తవ్వుతుంటే కాంగ్రెస్ వాళ్ళు, కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఇన్నేళ్లు మేము ఏం చేయకపోతే వీళ్ళు చేస్తే ఆయనతో మంచి పేరు వస్తుందేమో అని ఆ కాలువకు భూమి ఇవ్వకుండా ఆ కాలువలకు కోర్టులలో కేసులు వేసుకుంటే అడ్డం పడతా ఉన్నారు. మన బాధ ఏంది? నిన్నటి దాకా ఏమైంది? బతుకులేరు లేక 4 ఎకరాలు 2 ఎకరాలు భూమి ఉన్నోడు కూడా పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ బతకబోయింది. నిజాం సాగర్ మండలం గోర్గల్లో నిర్వహిస్తున్న శతచండీ యాగంలో పాల్గొన్నారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. లోక కళ్యాణం కోసం యాగాన్ని నిర్వహిస్తున్నారని, యాగ ఫలాలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారన్నారు మంత్రి. పవిత్రమైన యాగం ఇది. శతచండీ యాగం చేయడం అంటే మామూలు కాదు. ఇది చాలా నిబద్ధతతో, భక్తి శ్రద్ధలతో, దేవుడి మీద భక్తితో ఈ చండీ యాగంలో మనం భగవంతుని పూజిస్తుంటాం. ఆ పూజలకు తప్పనిసరిగా భగవంతుడు మనకు ఆశీర్వదిస్తాడు. గతంలో చెప్పేవాళ్ళు యాగాలు చేసిన దగ్గర వర్షాలు పడతాయని. ఇప్పుడు యాగానికి దగ్గరగా పైన మబ్బులైతుంది. మారుమూల గ్రామాల్లో డ్రాపౌట్లని తగ్గించి అందరినీ బడిలో చేర్పించాలని మంత్రి జోగు రామన్న అన్నారు. కొన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు లేవని, వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. విద్యాశాఖ పనితీరుని సమీక్షించారు. మరోవైపు ఆదిలాబాద్ మహిళా డిగ్రీ కళాశాలలో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణని పూర్తి చేసుకున్న వారికి మంత్రి కుట్టు మిషన్లని పంపిణీ చేశారు. ఇలా ప్రిన్సిపల్ గారు లేకుంటే మేడము వాళ్ళ సంబంధించి కాదు. ఎక్కడ చిన్న తప్పు జరిగినా, ఎక్కడ చిన్న పొరపాటు అయినా అది ప్రభుత్వంకే మార్చేస్తుంది. మంత్రుల పర్యటనలతో జిల్లాల్లో ప్రగతి పనులు వేగం పుంజుకుంటున్నాయి.